హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఈ ఫ్లవర్స్ ఎలా రెడీ చేశానో చూపిస్తున్నాను మీకు. ఇవి స్టాకింగ్ క్లాత్ అని అంటారండి. ఈ మెటీరియల్ అన్నీ మనకు దొరుకుతాయి. ఇలా సన్న తీగు, గోల్డ్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి ఉంటుంది. ఇవి వాష్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కొంచెం దుమ్ము పట్టినాయి అంటే. ఇవంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలోని. ఇవి చాలా అందంగా ఉంటాయండి ఫ్లవర్స్ అనేవి. ఇవి ఇలా రింగ్స్ కింద ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇగోండి ఇలాగా అవి బంచెస్ కింద మనకి దొరుకుతాయి. మీరు ఏదన్నా బాటిల్ అయినా మీకు సైజుకు తగ్గట్టు ఇలా ఉంటుందండి. క్లాత్ అనేది ఇలా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, మొత్తం చుట్టూ ఉంటుంది, లోపల ఖాళీగా ఉంటుంది. నేను దీనికైతే చుట్టుకుంటున్నాను. మనకి సైజెస్ కింద రింగ్ ఎంత పెద్దది కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు. లేకపోతే మీరు బాటిల్ అయినా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇలా సైజు గ్లాస్ అయినా ఇలా పెట్టుకుంటే దాని సైజు అనేది ఇలా చుట్టుకుని కట్ చేసుకోవాలి. అదిగోండి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి. అది చుట్టేటప్పుడు కొంచెం క్లియర్గా చుట్టండి. మళ్ళీ మనం అది క్లాత్ చుట్టేటప్పుడు మన చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇవి కొంచెం ఊసలు కదా, అవి మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇందులోనే ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి. అవి నాకు దొరకలేదు. అవి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. దాన్ని ఇది సాగుతుంది, క్లాత్ అనేది సాగుతుంది. ఈ క్లాత్ పేరు వచ్చి స్టాకింగ్ క్లాత్. మీరు ఏది కలర్ చేసుకుంటే ఆ కలరు థ్రెడ్ యూజ్ చేసుకోండి. టైట్గా చుట్టుకోవాలి. నాటేసేసుకున్న తర్వాత, ముడి పెట్టేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లాగి పట్టుకుని కట్ చేసుకోవాలి. అది రెండు సార్లు వేసాను. ఇది ఒక్కసారి వేసానండి. మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను చూడండి. అలా మనం గట్టిగా పట్టుకుని లాక్కుని ఇవి చేసేటప్పుడు కొంచెం మన హ్యాండ్స్ కొంచెం నొప్పి పుడతాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి చాలా చేసుకోవచ్చండి. ఇది జారిపోయింది. మళ్ళీ అదిగో అలా లాక్కుని మళ్ళీ ఇంకొకసారి నాటు వేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్తో చుట్టుకుని ఇంకొకసారి అలా ఒక 2-3 సార్లు చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత అప్పుడు ముడి పెట్టుకోండి. ఆ కింద ఎక్స్ట్రా ఉన్నది ముడి పెట్టుకున్న తర్వాత అవి కట్ చేసేసుకోండి. ఎక్కువ ఉంటే మళ్ళీ లావుగా కనిపిస్తుంది. మళ్ళీ మనం గ్రీన్ టేప్ అనేది చుట్టుకుంటే. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది షేడ్ వచ్చింది కొంచెం. ఇందులో కూడా షేడ్ ఉంటాయి అన్నమాట. 2 కలర్స్ షేడ్ కింద వస్తాయి. ఇవన్నీ నేను ఒక్కసారి తీసుకున్నానండి. ఇవన్నీ దాన్ని ఇలా లాగు పట్టుకుని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. మనం ఎటు దాన్ని మలుచుకుంటే అటు సైడు అయితే ఉంటుంది. అది తీగ కదా, మనం ఎలా అయినా దాన్ని తిప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్లవర్ చూపించాను కదా మీకు, అది బాగా విచ్చుకున్నట్టు ఉన్నది కదా, కింద పెట్టిన చూడండి. రోజ్ ఫ్లవర్ లాగా రెడీ చేసాను దాన్ని. మనం తీగిని కూడా మిలికిల కింద చుట్టుకుని కూడా రెడీ చేసుకోవచ్చు. అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఈ తీగినే నేను కట్ చేసుకుని పెట్టేసుకున్నాను, టేప్ చుట్టేసుకున్నాను. మీకు అలాగా గ్రీన్ది చుట్టేసి కూడా అమ్ముతారండి. అవి మనకి కాడల కింద
ఇలా మనం రెడీ చేసుకోక్కర్లేదు, నా దగ్గర అయిపోయినాయి అవి. నేను ఫస్ట్ చూడండి తీగకి అనేది నేను టేప్ చుట్టేసుకున్న తర్వాత నేను అవి నేను ఎలా చుడుతున్నాను చూడండి. అంటే ఫస్ట్ ఫ్లవర్ అవి రేఖలు అనేవి పైకి పెట్టి కూడా కట్టుకోవచ్చు. నేను కిందకి పెట్టి కడుతున్నాను, ఎందుకంటే మధ్యలో దానికి కొంచెం కాటన్ పెట్టేసి చుట్టేసుకుంటే కింద నుంచి పైకి లాగితే ఫ్లవర్ అనేది వస్తుంది. దీన్ని 2 రకాల కింద కూడా చేసుకోవచ్చు. ఇదైతే కిందకి పెట్టి చేశాను ఒక ఫ్లవరు, వేరేదేమో ఇలా పెట్టి చేస్తాను చూడండి. మీరు ఎంత గట్టిగా చుట్టుకుంటే అంత బెటర్, లేకపోతే ఇవి జారిపోతూ ఉంటాయి. తీగి కదా చుట్టుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. ఏదైనా మనం చేస్తేనే కదా తెలుస్తుంది ఏదైనాని. కష్టమవుతుంది, కానీ ఇంత అందమైన ఫ్లవర్స్ రావాలంటే కొంచెం చిన్నగా కష్టపడాలి. అవి హ్యాండ్స్కి గుచ్చుకుంటాయండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అవన్నీ నేను బెండ్ చేసేసాను అనమాట తీగలన్నీ. దానికి కాటన్ పెట్టేసి మళ్ళీ కొంచెం క్లాత్ తీసుకుని చుట్టేసాను. అది కొంచెం దూరంగా పెట్టి చుట్టడానికి కావట్లేదు, అందుకని కొంచెం దగ్గరగా తీసేసుకుని చుట్టుకున్నాను దాన్ని. ఈ ఫ్లవర్స్ అనేవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ లైక్ అనేది ఇవ్వడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామంది చూడడానికి ఉంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. లైక్ చేయండి ప్లీజ్. మీకు నచ్చితే లైక్ చేయండి.